ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః. హలో అండ్ వెల్కమ్. నేను మీ ఫ్యాక్టో నరేష్. రీసెంట్గా నేను మా ఫ్యామిలీతో కలిసి యాదగిరి గుట్టకైతే వెళ్ళాను. అక్కడ పాత గుట్టని అండ్ కొత్త గుట్టని రెండింటిని దర్శించుకున్నాను. అయితే చాలా మందికి తెలిసిన విషయమే, తెలంగాణలోనే తిరుపతిగా పిలువబడే యాదగిరి గుట్ట అందరికీ తెలిసిందే. అయితే అక్కడికి వెళ్ళడమే కాకుండా పాత గుట్ట అండ్ కొత్త గుట్టకు ఉన్న మధ్య ఉన్న సీక్రెట్ మిస్టరీ గురించి అండ్ అక్కడ హిస్టరీ గురించి నేను చాలా రీసెర్చ్ చేశాను. అండ్ అలాగే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో పాటు కొత్తగా వెళ్లే భక్తులకు ఎందుకు ఎలా అనే ప్రశ్నలు లేకుండా యూట్యూబ్ లోనే ఎవ్వరు చెప్పని రహస్యాన్ని ఈ వీడియోలో మీకు అర్థమయ్యే విధంగా మొత్తం చెప్తాను. ఫస్ట్గా నేను చెప్పే ముందు ఈ వీడియోని 4 భాగాలుగా డివైడ్ చేస్తాను, అది మీకే అర్థం అవుతుంది. ఫస్ట్ వన్ వచ్చేసి పునాది నుంచి చరిత్ర వరకు, సెకండ్ వన్ వచ్చేసి చాలా మందికి వచ్చే డౌట్స్ అన్నమాట, థర్డ్ వన్ వచ్చేసి ఇది మెయిన్ అన్నమాట, ఇది ఏంటంటే పాత గుట్ట వర్సెస్ కొత్త గుట్ట, ఫోర్త్ వన్ వచ్చేసి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. సో ఇదంతా ఈ వీడియోలో నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ వన్, అసలు ఈ పునాది ఎలా జరిగింది, దీని వెనుకున్న చరిత్ర ఏంటో తెలుసుకోవాలంటే మనం త్రేతాయుగంలోకి వెళ్ళాలి. అవును, మీరు విన్నది నిజం. ఈ క్షేత్రం ప్రస్థానం త్రేతాయుగంలో మొదలైంది, అంటే 12,96,000 క్రితం. యాదర్శి అనే మహర్షి స్వామివారి కోసం ఇక్కడ కఠోరమైన తపస్సు చేశారు. ఆయన భక్తికి మెచ్చి నరసింహస్వామి 5 రూపాలలో వెలిశారు. అవే జ్వాల, యోగానంద, గండబేరుండ, లక్ష్మి మరియు ఉగ్ర నరసింహ. అందుకే దీనిని పంచ నరసింహ క్షేత్రం అని కూడా అంటారు. అయితే ఇందులో గండబేరుండ నరసింహ రూపం ఒక విడదీయలేని రహస్యం. అక్కడ నిత్యం ఒక దీపం వెలుగుతూనే ఉంటుంది, అది ఎప్పటికీ ఆరిపోకూడదనేదే ఇక్కడి నియమం. ఇక సెకండ్ వన్ వచ్చేసి చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే, ఆంజనేయ స్వామి పాదముద్రలు పాతగుట్ట దగ్గర ఎందుకున్నాయి, ఇంకా ముఖ్యంగా ఆంజనేయ స్వామి అక్కడ ఎందుకు అని. నిజానికి హనుమంతుడు ఈ కొండకు క్షేత్రపాలకుడు. పాతకాలంలో భక్తులు పాతగుట్ట మార్గం ద్వారానే ప్రయాణించేవారు, కాబట్టి వాళ్లకు రక్షణగా ఉండడానికి స్వామివారు అక్కడ పహారా కాసేవారని పెద్దలు చెప్తారు. అందుకే ఆయన పాదముద్రలు అక్కడ ఇప్పటికీ మనకు కనిపిస్తాయి. అంతేకాదు, ఇక్కడ మరో వింత ఏంటంటే, స్వామివారు గుర్రం మీద ఈ కొండపైన తిరిగారు అనడానికి సాక్ష్యంగా గుర్రపు పాదముద్రలు కూడా మనకు కనిపిస్తాయి. ఇక అసలైన విషయం కోసం థర్డ్ వన్ వచ్చేసి పాతగుట్ట వర్సెస్ కొత్త గుట్ట. ఇక్కడే చాలా మంది ఒక విషయంలో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. పాతగుట్టలోనే స్వామివారు వెలిశారని అనుకుంటారు, కానీ అసలు నిజం ఏంటంటే, యాదర్శి తపస్సుకి మెచ్చి స్వామివారు స్వయముగా వెలిసింది ఇప్పుడు మనం చూస్తున్న ఈ మెయిన్ టెంపుల్ కొత్త ఆలయంలోనే. మరి పాతగుట్ట ఏంటి అంటే, పూర్వం మెయిన్ గుడిలో భక్తుల రద్దీ ఎక్కువ అయినప్పుడు అందరికీ దర్శనం కలగాలని పక్కనే ఉన్న గుట్ట పైన స్వామివారి విగ్రహాలను ప్రతిష్ఠించారు. అందుకే అక్కడ మనకి శిల్పాలు చెక్కిన అద్భుతమైన విగ్రహాలు కనిపిస్తాయి. కానీ ఈ కొత్తగా కట్టిన ఆలయ గర్భాలయంలో ఉన్నది మాత్రం స్వయంభూ, అంటే ఏ మనిషి ప్రమేయం లేకుండా దైవమే వెలిసిన రూపం. ఒక్క మాటలో చెప్పాలంటే, భక్తుల సౌకర్యం కోసం పాతగుట్టలో విగ్రహాలు పెడితే కొత్త గుట్టలో మాత్రం స్వామివారు స్వయంగా వెలిశారు. అండ్ ఇప్పుడు మనం ప్రజెంట్ గురించి మాట్లాడితే, ఈ కొత్త ఆలయం ప్రపంచంలోని అతిపెద్ద కృష్ణశిలలతో కట్టడం అండ్ ఇందులో ఒక్క ఇనుము ముక్క కూడా వాడకుండా కేవలం రాతిని రాతితోనే కలిపి కట్టి ఈ అద్భుతం మన భారతీయ శిల్పకళ వైభవానికి నిదర్శనం. ఐరన్ వాడకపోవడం వల్ల ఇక్కడ ఆధ్యాత్మిక శక్తి భక్తులకు నేరుగా అందుతుంది. సో ఇప్పుడు మనం ఫోర్త్ వన్ గురించి మాట్లాడితే, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడితే, మా ఫ్యామిలీతో గడిచిన క్షణాలు, నేను అక్కడ గుండు కొట్టించుకున్న క్షణం, ఇంకా మా ఫ్యామిలీతో దర్శనం చేసుకున్న క్షణం, వచ్చేటప్పుడు అలాగే వెళ్ళేటప్పుడు మా అల్లరి, ఇవన్నీ ఎప్పటికీ గుర్తు ఉండిపోతాయి. సో వచ్చేటప్పుడు ఆ సరదా, వెళ్ళేటప్పుడు అది ఎప్పటికీ మరవలేనిది. సో నేను కొత్తగా వెళ్ళే వాళ్ళకు ఒకటే చెబుతాను, ఫస్ట్ పాతగుట్టను దర్శించుకొని తర్వాత కొత్త గుట్టలోని స్వయంభూని దర్శించుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఒక గైడ్ లాగా, నాలెడ్జ్ లాగా యూజ్ అవుతుందని నమ్ముతున్నాను. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయొచ్చు. అలాగే ఈ చిన్న నా ప్రయత్నం మీకు నచ్చితే మన ఫ్యాక్టో నరేష్ ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. జై నరసింహ. అండ్ అలాగే మీకోసం మేము గడిపిన కొన్ని క్షణాలు ప్లే చేస్తాను, చూసేయండి. తిన్నావా? కన్ను, స్కూల్ యూనిఫామ్ మీద ఎందుకు వచ్చినావురా? తెలివి తక్కువనా? అంతేనా? అయితే పడుకో. బండిని ఇంటిలాగా మార్చుకున్నారు అక్క.
అక్కడ పోయినాక స్నానం చేస్తారు కదా, చేయరా? మళ్ళీ పోయినాక చేస్తారు కదా ఇంటికాడ జడే చెప్పి. మా అల్లుడు చెప్తాడు, చెప్పరా? చెప్పు. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ బెల్ కొట్టండి. చెప్పరా? ఫాలో చేయడం మర్చిపోకండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఛానల్లో కలుద్దాం. సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒకసారి కలుద్దాం. బాయ్. బాయ్. హ్యాపీ ఎండింగ్, హ్యాపీ ఎండింగ్, హ్యాపీ ఎండింగ్, హ్యాపీ ఎండింగ్. మళ్ళీ మా హ్యాపీ ఎండింగ్.